అవయవ దానం, ఆస్తుల దానం, పైసల దానం, బండ్లు దానం ఇట్లా చాలా మంది చాలా దానం చేస్తుంటారు. కానీ తెలంగాణ ఆర్టీసీ సార్లు యాత్ర దానం చేయాలని అంటుర్రు. అదేంది యాత్ర దానం చేసుడు ఏంది కొత్తగా ఉంది అని అనుకుంటుర్రు కదా. అవు కొత్తగానే ఉన్నది. ఇంతకు గా యాత్ర దానం సంగతి ఏందో తెలవాలంటే ఈ వార్త చూడుర్రి, మీకే అర్థమవుతుంది అసలు సంగతి ఏందో. తెలంగాణ ఆర్టీసీ ఆదాయం పెంచుకునేందుకు మళ్ళీ కొత్త విగ్రహం చేసిందుళ్ళు. అదేంటంటే బగ్గ పైసలు ఉన్నోళ్లే కాదు, ఏం లేనోళ్ళు కూడా యాత్రలు తిరిగేటి కార్యం. అంటే ఆర్టీసీ వాళ్ళు పుక్కట్ల తీసుకుపోతారేమో అనుకునేరు. అదేం లేదు. మళ్ళా అవయవ దానం, అన్నదానం, ఆస్తి దానం లెక్కన యాత్ర దానం చేసేటి కార్యం అన్నట్టు. అదేందంటారా, దాని వెనక కూడా కాతుంది చెప్తున్నారు. ఇక బగ్గ పైసలు ఉన్నోళ్ళు అలా ఇంటి వాళ్ళ పుట్టినరోజు నాడో, పెళ్లి రోజు నాడో, పండుగలకో, పబ్బాలకో వాళ్ళకు సంబరం అనిపించేటి కార్యాలు అయినప్పుడు వాళ్ళే కాకుండా అనాథలు, దివ్యాంగులు, పేదోళ్ల పొల్లగాళ్ళు, ముసలోళ్ళు, ముడుగోళ్ళు, వృద్ధాశ్రమాలలో ఉండేటోళ్లను టూర్లు తిప్పేటి కార్యం. అవి గుళ్ళు గోపురాలే కావచ్చు, చూడదగ్గ చోట్లే కావచ్చు. అసలు ఏమన్నుంటే ఎవరి దాళ్ళు చూసుకుంటారు. అట్లా ఆర్టీసీ వాళ్ళు చెప్పేందుకు ఏముందంటారా, దాంట్లో అల్ల స్వార్థం కూడా ఉంది. మళ్ళా గట్ల తీసుకుపోయేటోళ్ళు ఎవరన్నుంటే ఆర్టీసీ బస్సులను కిరాయికి ఇస్తారట. అంటే ఇటు పేదోళ్లను సంబరపెట్టినట్టుంటది, అటు ఆర్టీసీ వాళ్లకు ఆమ్దాన్ వచ్చినట్టుంటది. ఇక ఇప్పుడు ఉన్నదానికంటే ఈగింత ఎక్కువ సొమ్ము చేసుకునేందుకు వాళ్ళ ఆపోచన వాళ్ళది. మరి ఈ కార్యానికి యాత్రదానం అని పేరు పెట్టి బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ పోస్టర్లు విడుదల చేసిండు కూడా. సో ఎవరెవరు దానం చేస్తున్నారు, ఎందుకంటే రకరకాల దానం ఇస్తూనే ఉంటారు. విద్యా దానం అంటారు, అన్నదానం అంటారు. అట్లానే ఈ దానము చాలా మంచి, సో దట్ ప్రజలు కూడా ఆనందం పొందొచ్చు, వాళ్ళు కూడా మంచిగా అనిపిస్తుంది. సో ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి యాత్రాదానం చేయండి, ఆనందము పొందండి అని చెప్పి నా తరఫు నుంచి, మినిస్టర్ గారి తరఫు నుంచి కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నాను. దాతలు ముంగడికొస్తే వాళ్ళు ఇచ్చేటి పైకాన్ని బట్టి ఏసీ బస్సుకి ఎంత, డీలక్స్ బస్సుకి ఎంత, ఎక్స్ప్రెస్ బస్సుకి ఎంత, పల్లె వెలుగు బస్సుకి ఎంత అనేటిదంతా లెక్కలేసుకొని కిరాయి చెప్తారట. కాకపోతే ఓ వారం ముందుగానే బుకింగ్ చేసుకోవాలన్నట. మళ్ళా ఇట్టయితే వాళ్ళకు కిరాయి దొరుకుతుంది, ఆర్టీసీకి ఆమ్దాన్ని పెంచుకోవచ్చు అనేది వాళ్ళ ఆపోచన కావచ్చు. చూడాలి మరి ఈ కార్యం వ్యాపారి ముంగడ పడుతుందో, దీంతో ఆర్టీసీకి ఎంత సొమ్ము గిడుతుందో అనేది రేపు